మిథున రాశి వాళ్లకు ప్రయాణాలు అనుకూలిస్తుంటాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. చెల్లింపుల విషయంలో ఒత్తిడి కాస్త ఉన్నప్పటికీ కూడా వాటిని జాగ్రత్తగా మీరు ప్రణాళికల రూపంలో నెమ్మదిగా మీ యొక్క అప్పుల భారాలను కూడా తగ్గించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో అందరి యొక్క సహకారంతో ఏర్పాటు చేసుకోబోయేటటువంటి శుభ కార్యక్రమాలను కూడా మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ అవసరాల కోసం కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో ఈ వారమంతా కూడా ఉత్సాహంగా ఉంటుంది. ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల చర్చలు కొనసాగుతూ ఉంటాయి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి, పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలతలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వివిధ రూపాల్లో వినోదపరమైనటువంటి కార్యక్రమాల గురించి చర్చలు చేయటం, వాటిని రూపొందించుకోవటం జరుగుతుంది. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొన్ని విమర్శలు మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. చేయనటువంటి తప్పుకు మీరు కాస్త ఇబ్బంది పడేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మిథున రాశి వారు ఈ వారం తమ యొక్క సమస్యలను అధిగమించే క్రమంలో శుభ ఫలితాలను పొందేందుకై సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. గణపతి స్వామి యొక్క అనుగ్రహం మీకు రక్షగా ఉంటుంది. మీ సమస్యలను అధిగమించేందుకు స్వామివారు కూడా మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం ఉంటుంది.